హాయ్ అండి. వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ దేవి మగ్గం వర్క్స్. ఇవాళ మీకు చూపిస్తున్న వీడియో అండి. చూపించడం కాదు, చెప్పాలి. అండ్ ఇంకొక చిన్న ఇన్ఫర్మేషన్ అనేది ఒకటి ఉందన్నమాట. సో ఇది కంపల్సరీ ఈ వీడియో అనేది లాస్ట్ వరకు చూడండి. చాలా ఇన్ఫర్మేషన్ వీడియో. చాలామంది కూడా మనకు పెడుతూ ఉన్నారు, నేను చెప్పింది రైట్ అని చెప్పి మన గ్రూప్ మెంబర్స్. మీకు తెలుసు కదా, గ్రూప్ అంటే ఇట్లా ఫ్రీ డిజైన్స్ కోసం అందరం ఒక గ్రూప్గా క్రియేట్ చేసుకున్నామని చెప్పి. సో అదండి. ఈ వీడియో ఫస్ట్ ఆఫ్ ఆల్ వచ్చేసి మన దగ్గర వర్క్ కాస్ట్ ఎంత అని అడుగుతున్నారు అందరూ. మగ్గం వర్క్ ఏంటంటే స్టార్టింగ్ వచ్చేసి 1200 నుంచి అండి. ఫర్ ఎగ్జాంపుల్ ఇక్కడ కనిపిస్తుంది కదా ఈ వర్క్, ఈ బ్యాక్ నెక్ ఏదైతే ఉందో బార్డర్ వచ్చి ఒక 1.5 ఇంచ్ బార్డర్ వచ్చి బూటీస్ వచ్చి, అలాగే హ్యాండ్స్ కూడా అలాగే ఉంటాయండి. అలాగా బార్డర్ వచ్చేసి బూటీస్ వస్తాయి అన్నమాట. 1.5 ఇంచ్ బార్డర్ కంపల్సరీ వస్తుంది, 1 ఇంచ్ 1.5 ఇంచ్ బార్డర్. సో ఈ వర్క్ వచ్చేసి స్టార్టింగ్ మనకు 1200 నుంచి అనమాట. మగ్గం వర్క్ అంటే కాస్టే ఉంటుంది, మెటీరియల్ అండ్ వర్కర్ కాస్ట్ కాబట్టి. ఫినిషింగ్ అయితే ఎగ్దమ్ ఉంటుందండి. మెటీరియల్ క్వాలిటీ కానీ ఫినిషింగ్ కానీ పర్ఫెక్ట్ ఉంటాయి. సో టైం టు టైం డెలివరీ అనేది కూడా పర్ఫెక్ట్ ఉంటుంది. నెక్స్ట్ వచ్చేసి ఎంబ్రాయిడింగ్ వర్క్. ఎంబ్రాయిడింగ్ వర్క్లో వచ్చేసి 3 కేటగిరీస్ ఉంటాయండి. ఫస్ట్ ఆఫ్ ఆల్ ఫస్ట్ కేటగిరీ ఏంటంటే ఫుల్ అంటే హ్యాండ్స్, బ్యాక్, ఫ్రంట్, 2 హ్యాండ్స్, బ్యాక్, ఫ్రంట్ మినిమం 500 నుంచి ఉంటుందండి. ఇన్ కేస్ నాకు ఆ 500 కంటే తక్కువ టైం పడేదైతే అది వచ్చేసి మనకు 400కి కూడా 450కి కూడా చేసే టైమింగ్ ఉంటుందన్నమాట. లేదు, సెకండ్ కేటగిరీ వచ్చేసి కొంతమంది హ్యాండ్ బార్డర్ వచ్చేసి ఉంటుంది కదా, హ్యాండ్ ఇప్పుడు వస్తున్నాయి కదా, అలా హెవీ బార్డర్ వచ్చేసి ఓన్లీ బ్యాక్ ఫ్రంట్ చేయించుకునే వాళ్ళకి వచ్చేసి 300 నుంచి ఉంటుందండి. 300 నుంచి సింపుల్ వర్క్ అనేది ఉంటుంది. ఇంకా హెవీ వర్క్ అంటే ఆ టైమింగ్ని బట్టే కదా పడుతుంది. నేను స్టార్టింగ్ ప్రైజెస్ మాత్రమే చెప్తున్నాను. మీరు అన్ని వర్క్స్ 300, అన్ని వర్క్స్ 1200 ఉంటాయనేది అయితే గ్యారంటీ ఉండదు. ఎందుకంటే మగ్గం వర్క్లో స్ప్రింగ్ వర్క్, ముడి వర్క్, ఫ్యాన్సీ వర్క్స్, నెట్ వర్క్స్ ఇవన్నీ చాలా టైం పడతాయి. సో దాన్ని బట్టి ప్రైస్ ఉంటుందన్నమాట. ఇవి వచ్చేసి ఎంబ్రాయిడింగ్ అనేవి వేరియేషన్స్ ఉంటాయి, టైమింగ్ వేరియేషన్స్ ఉంటాయి, లోడింగ్ వేరియేషన్స్ ఉంటాయి. వాటిల్లో కూడా ముడి అనేది వస్తుంది, అది కూడా కొంచెం టైం పడుతుంది. సో అలా ఉంటుంది. సో అది వచ్చేసి 400, లేదంటే ఇన్ కేసు 500 స్టార్టింగ్. ఇన్ కేస్ ఏదైనా డిక్రీజ్ అయితే నేనే 400 వేసేస్తాను. మళ్ళీ వచ్చేసి బ్యాక్ ఫ్రంట్ పార్టీషన్స్ అనేవి మనకు ఆ బ్యాక్ ఫ్రంట్ పార్టీషన్స్ వరకు అయితే 300 అలా తీసుకుంటామన్నమాట. అండ్ వన్ మోర్ థింగ్, ఇంకొక పార్టీషన్ ఇంకొక వేరియేషన్ వచ్చేసి థర్డ్ వేరియేషన్ వచ్చేసి బూటీస్. కొంతమంది ఏంటంటే ఓన్లీ బ్యాక్ సైడ్ రైట్ బూటీ, లేదంటే ఓన్లీ బూటీస్ ఉంటాయి కదా అవి అడుగుతారనమాట. లేదంటే శారీలో పల్లూస్లో బూటీస్ అలాంటివి అడుగుతారు. వాళ్ళు తీసుకునే బుట్టీని బట్టి ఉంటుందండి అమౌంట్. కొంతమంది 100 రూపీస్ది తీసుకుంటారు, కొంతమంది అది టైమింగ్ బేస్ మీద ఉంటుంది. ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ ఈ లోగో అనేది మనం 50 రూపీస్ వేస్తాం. ఇది వచ్చేసి టైమింగ్ మనకు ఆల్మోస్ట్ పడుతుందండి 15 మినిట్స్ దాకా. సో 50 రూపీస్ వేస్తాము. టైం అయితే చాలా ఇరిటేషన్ కూడా వచ్చేస్తుంది. ఎందుకంటే ఒక బ్లౌజ్ ఫిట్ చేసేసి వదిలేసి అది దాని పాటికి అది కుట్టుకుంటా ఉండేది వేరు. ఇలా మనం వేసుకోవాలి ఊరికే 10 నిమిషాలకు ఒకసారి, 15 నిమిషాలకు ఒకసారి లేసి వెయ్యాలని అంటే చాలా ఇరిటేషన్ వస్తుంది అనమాట. సో అది విషయము. అండ్ ఇంకొక ఇన్ఫర్మేషన్ వీడియో అనేది ఏం లేదండి, అది కొంచెం ఇంపార్టెంటే. యాక్చువల్లీ మనకు డిజైన్స్ కావాలంటే నేను తప్పుగా చెప్పట్లేదు, ఎవరు నన్ను తప్పుగా అర్థం చేసుకోవద్దు. ఎవరికైనా తగిలితే నేనేం చేయలేను కూడా ఈ విషయము. ఇప్పుడు ఏమవుతుందంటే అండి, మన వాళ్ళు పాపం తక్కువకి వస్తుంది అనే ఒపీనియన్ తోటి బయట వాళ్ళ దగ్గర, కంపెనీస్ దగ్గర కాకుండా, వెబ్సైట్స్లో కాకుండా బయట వాళ్ళ దగ్గర తీసుకుంటున్నారు. వాళ్ళు ఏంటంటే తక్కువ ఓకే మీ సర్వీసు ఓకే అండి, తక్కువలో 440 రూపీస్ అని 10 రూపీస్ నుంచి కూడా వేసేస్తున్నారు కొంతమంది. సో అలా వేస్తూ ఉన్నారని, అలా పంపిస్తున్నారు డిజైన్స్ వెబ్సైట్లో, డిఎస్టీలు అలాంటివి పంపిస్తున్నారు మెయిల్స్కి. సో అదేమవుతుందంటే పాపము, మొన్న నాకు సిస్టరు చెప్పారనమాట. తనకి ఏమైందంటే డిజైన్ బయట తీసుకునిందంట. బయట తీసుకున్నారు. ఆమె ఏమైందంటే డిజైన్ వేశారు. ఫర్ ఎగ్జాంపుల్ ఈ లోగో ఉంది,
ఈ లోగో వేసేటప్పుడు మీకు ఈ పైన పార్టీషన్ వచ్చింది, ఇదంతా వచ్చింది, ఈ మిడిల్లో ఈ ప్రాన్ ఏదైతే ఉందో రొయ్య అనమాట, ఈ ప్రాన్ ఏదైతే ఉందో అది రాకపోతే ఆ లోగో వేయడానికి అర్థం ఏముందండి? సో డిజైన్ మొత్తము రాలేదనమాట అమ్మాయికి ఏమైందంటే హాఫ్ పట్టు కాబట్టి సరిపోయింది. ఫుల్ మామూలు పట్టు చీరల్లో బార్డర్స్ వచ్చి ఇవన్నీ అంటే పాపం రిస్కే కదండి తనకు కూడా. సో అందుకోసం నేను అమ్మిన వాళ్ళని నేను తప్పుగా చెప్పట్లేదు, కొనే వాళ్ళ గురించి కూడా తప్పుగా చెప్పట్లేదు. బట్ నేనేం చెప్తున్నాను అంటే మీరు రిస్క్ పడకుండా మీ కస్టమర్ దగ్గర ఒక మాట అనిపించుకోకుండా ఉండాలి అని అంటే, మన కస్టమర్కి ఒక మంచిగా ఒక సర్వీస్ లాగా చెయ్యాలి అని అంటే డబ్బులు పెట్టైనా ₹1 ఎక్కువైనా వెబ్సైట్స్లో కానీ లేదంటే కంపెనీస్ తరపున ఇదే జేసీ క్రియేషన్స్ కానీ లేదా JSGM అలాంటి క్రియేషన్స్ ఉంటాయి కదా వెబ్సైట్స్, వెబ్సైట్స్ అంటున్నా కంపెనీస్, వాళ్ళ దగ్గర డైరెక్ట్ తీసుకోండి. ఎందుకంటే వాళ్ళు ఏంటంటే ఒక బాధ్యతగా ఒక డిజైన్ని ఫుల్ ఫ్లెడ్జ్డ్గా పంపిస్తారు. సో అలా వచ్చేసి మీరేంటంటే ₹1 పోయినా అండి మనం కస్టమర్కి ది బెస్ట్ ఇవ్వాలి కాబట్టి వెబ్సైట్స్ ద్వారా కానీ లేదంటే జేసీ ఇలాంటి వాటిల్లో డైరెక్ట్ అయినా కాంటాక్ట్ చేసుకొని తీసేసుకోండి. ఎందుకంటే మనము కస్టమర్కి ది బెస్ట్ ఇస్తేనే నెక్స్ట్ టైం వస్తారు. ఇప్పుడు ఇన్ కేస్ తనకి హాఫ్ పట్టు మీద జరిగింది కాబట్టి పాపం తను ఏదో బాగా ఇస్తారులే అనే ఆలోచనతోనే తీసుకున్నారనమాట. వాళ్ళు ఎట్లా పంపించారో తెలియదు, నేను వాళ్ళని కూడా తప్పు పట్టట్లేదు. వాళ్ళు ఏ ప్రాసెస్లో లేదంటే ఏ సమస్యతో ఉండి పంపించారో తెలియట్లేదు, కానీ పాపం తనకి ఒక బ్లౌజ్ అయితే ఖరాబ్ అయిపోయిందంట. తనకు హాఫ్ పట్టు కాబట్టి సరిపోయింది. ఇన్ కేస్ హాఫ్ పట్టు కాకుండా శారీస్లో బ్లౌజ్ అయితే మనం ఏం సమాధానం చెప్పగలమండి? మనం కొంచెం ఆలోచించి ఒక ₹100 అయినా 200 అయినా మనం డైరెక్ట్ కంపెనీ తరపున తీసుకున్నాం అనుకోండి, వాళ్ళు ఏంటంటే కొంచెం చూసుకొని జాగ్రత్తగా పంపిస్తారు. ఇన్ కేస్ ఏదైనా ప్రాబ్లం వచ్చినా కూడా వాళ్ళనే డైరెక్ట్గా అడగడానికి కూడా మనకు ఉంటుంది. వీళ్ళనైతే మనం అడగలేం కదా, ఏంటండి ఇలా పంపించారు అలా పంపించారు అని అంటే, మీరు పంపించిన దానికి అదే ఎక్కువలే అని అన్నా కూడా మనం కామ్గా నోరు మూసుకొని ఉండాల్సిందే అనమాట. సో అందుకోసం ఈ వీడియో అనేది చేశాను. చాలామంది చెప్పారు నేను ఇలాంటిది ఫేస్ చేశాను సిస్టర్ అని చెప్పి. సో మన సిస్టర్స్ అందరి కోసం, బ్రదర్స్ అందరి కోసం ఈ వీడియో చేశాను అనమాట. సో చాలా అంటే చాలా సపోర్ట్ చేస్తున్నారండి నన్ను. ఈరోజు కూడా మన గ్రూప్లో దాదాపు ఒక 3-4 మెంబర్స్ జాయిన్ అయ్యారు. సో చాలా అంటే చాలా సపోర్ట్ చేస్తున్నారండి. గ్రూప్ అనే కాదు, అందరూ ఎంత సపోర్టివ్గా ఉన్నారంటే వెంటనే క్విక్ రెస్పాండ్ అయిపోతున్నారనమాట మన గ్రూప్ మెంబర్స్ కూడా. నేను ఒకవేళ రెస్పాండ్ అవ్వకపోయినా, ఇన్ కేస్ నాకు వర్క్లో ఉండి నేను ఒకవేళ రెస్పాండ్ అవ్వకపోయినా వాళ్ళు ఒకళ్ళకొకళ్ళు కాంటాక్ట్ అయ్యి ఒకళ్ళకొకళ్ళు రెస్పాండ్ అవుతూ ఉన్నారు. అండ్ వన్ మోర్ థింగ్, చాలామంది అడుగుతున్నారండి, ఇది పాపం కమెంట్లో పెడుతున్నారు ఎలా గ్రూప్లో జాయిన్ అవ్వాలని చెప్పి. మీరు వాట్సాప్ నెంబర్ నేను స్క్రీన్ మీద ఇస్తాను కదా, ఆ వాట్సాప్ నెంబర్కి డైరెక్ట్గా మీరు మెసేజ్ చేసేసేయండి, నాకు టెక్స్ట్ పెట్టేసేయండి. నేను మిమ్మల్ని గ్రూప్లో అంటే మీకు కొంచెం డీటెయిల్స్ అంటే ఏం లేదు, మీ నేము, మీరు మీది ఏ ఊరు, అండ్ మీది 550 లేదంటే చిన్న మిషనా పెద్ద మిషనా అనేది నాకు తెలియాలి కదా. అంటే మన గ్రూప్లో చిన్న మిషన్కి సంబంధించిన పర్సన్స్ ఉన్నారు, పెద్ద మిషన్కి సంబంధించిన పర్సన్స్ ఉన్నారనమాట. సో ఈ వాళ్ళల్లో ఎవరెవరు ఏదనేది మీకు కూడా నేను చెప్పాలి కదా. సో ఏ ఊరు ఏంటి అనేది పెట్టారంటే నాకు నేమ్ ఫీడ్ చేసుకోవడానికి కూడా ఇబ్బంది లేకుండా ఉంటుంది. సో అందుకోసం అండి, ఇంకా అంతకు మించి ఇంకేం లేదు. మీ మెయిల్ ఐడి కానీ ఇవన్నీ మీరు గ్రూప్లో షేర్ చేసేసుకున్నారంటే ఆటోమేటిక్గా వాళ్ళే మీ ఒకరికొకరు కాంటాక్ట్ అయ్యి మీకు ఒకరికొకరు షేర్ చేసుకుంటారు. సో ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే తెలుసు కదా, లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి, తప్పకుండా కమెంట్ మాత్రం చేయండి. కమెంట్ అనేది మోర్ ఇంపార్టెంట్ అండి, కమెంట్ షేరింగ్ అనేది. ఎందుకంటే ఈ ఇన్ కేస్ ఎవరైనా ఇలాంటి పొరపాట్లు చేయకుండా ఉంటారనమాట. అందరూ చేయకుండా అయితే పెద్ద 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 డిజైనర్స్ కానీ వర్కర్స్ కానీ అవ్వరు కదా. సో పొరపాటు జరుగుతుంది, కానీ ఇలాంటివి తెలిస్తే ఇంకొంచెం ముందు జాగ్రత్తగా ఉంటారు. సో అందుకోసం తెలుసు కదా, కమెంట్ షేరింగ్ తప్పకుండా చేయండి, లైక్ అనేది కూడా చేయండి, 10 మందికి షేర్ అవుతుంది. అండ్ ఈ వీడియో చూసిన వాళ్ళందరికీ థ్యాంక్ యూ సో మచ్.